హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిడిఎం ఛానల్. ఈ వీడియోలోనైతే మనము ఈ గురుకుల జాబ్స్ ఎవరికైతే రాలేదో వారు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది, అట్లాగే ఈ స్కూల్ అసిస్టెంట్, అట్లాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది, అట్లాగే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయితే బాగుంటుందా, లేదు అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయితే బాగుంటుందా, మరి స్కూల్ అసిస్టెంట్కి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, ఎవరెవరు కాంపిటీషన్ ఇవ్వచ్చు అనేటటువంటి విషయాల మీదనైతే చర్చిద్దాం. వీడియోను పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే మనకు తెలుసు ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ చిన్న జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఈ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుందో వాళ్ళు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లోనే పనిచేయడం జరుగుతుంది. అయితే దీనికి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం చూసుకున్నట్లయితే దాదాపు అన్ని జిల్లాలో నాకు తెలిసి యావరేజ్గా తీసుకుంటే 15-20 పోస్టులకు ఎక్కువ లేవు. సోషల్ తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత బయాలజీ, ఆ తర్వాత మ్యాథ్స్. సో చూసుకున్నట్లయితే ఎవరికైతే ఓపెన్లో 4-5 పోస్టులు ఉంటాయో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి సీరియస్గా ప్రిపేర్ కావచ్చు. సో మోస్ట్లీ తీసుకున్నట్లయితే ఒక జిల్లాకి నాకు తెలిసి ఒక 700-1000 మెంబర్స్కి ఎక్కువగా ఉండరు స్కూల్ అసిస్టెంట్ రాసేవాళ్ళు ఒక్కో సబ్జెక్ట్ అయితే. సోషల్లో ఉంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, అంతే తప్ప ఈ 700-1000 మధ్యలోనే ఉంటారు. సో చూసుకున్నట్లయితే ఈ ఓపెన్లో 4-5 పోస్టులు ఉన్నాయంటే మాత్రము స్కూల్ అసిస్టెంట్కి సీరియస్గా ప్రిపేర్ కావచ్చు. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్కి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందంటే, చెప్పుకున్నాం కదా 700-1000 మంది ఉంటారని. అందులో దాదాపు సగం మంది జస్ట్ అప్లై చేసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ఉంటారు. మనకు యావరేజ్గా ఒక 800 మంది అప్లై చేశారని అనుకుంటే ఒక 300 మంది మాత్రం కొద్దిగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే ఈ రీసెంట్గా ఎవరైతే టీజీటీ జాబ్ సాధించిండ్రో వాళ్ళు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్కి గురి పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ టీజీటీ అనేది గురుకుల పోస్ట్ అనేది సొసైటీకి సంబంధించింది, వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ టీజీటీ అనేది జోనల్ పోస్టు, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ జిల్లా నుంచి దూరంగా పోస్టింగ్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి మాత్రం ఈ టీజీటీ క్యాండిడేట్స్ కూడా కాంపిటీషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే 4-5 పోస్టు మీకు ఓపెన్లో ఉన్నాయంటే మీరు స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్, మరి స్కూల్ అసిస్టెంట్ బెటరా, హెచ్డబ్ల్యూఓ బెటరా, మరి దేనికి ప్రిపేర్ కావాలనేది చాలామందికి డౌట్ అయితే ఉన్నది. స్కూల్ అసిస్టెంట్ వర్సెస్ హెచ్డబ్ల్యూఓ. సో మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఈ రెండింటికి కామన్గా ఉండేటటువంటి అయితే పర్సెప్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో మనకి ఈ హెచ్డబ్ల్యూఓలో తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువగా ఉంది సిలబస్. అదే మనం డిఎస్సిలో తీసుకున్నట్లయితే అంత ఎక్కువగా లేదు. సో మనకి ఈ హెచ్డబ్ల్యూఓలో తీసుకున్నట్లయితే పేపర్ 2లో భాగంగా మనకి 150 మార్క్స్ అడుగుతారు కాబట్టి ఇది కొంచెం డెప్త్గా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ హెచ్డబ్ల్యూ అనే డైలమాలో ఉన్నారో 4-5 పోస్టులు ఇంతకుముందు చెప్పినట్లు స్కూల్ అసిస్టెంట్లో ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటికి ప్రిపేర్ అయితే బాగుంటుంది. స్కూల్ అసిస్టెంట్కి అట్లాగే హెచ్డబ్ల్యూఓకి సిలబస్ని బ్యాలెన్స్ చేస్తూ చదివితే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తీసుకున్నట్లయితే మనము సీరియస్గా కష్టపడితే 2 మంత్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఈజీగా 2 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి తీసుకున్నా కానీ మనము ఈజీగా 1.5-2 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు. తక్కిన టైం మనం ఈ పేపర్ 1 హెచ్డబ్ల్యూఓకి కూడా కేటాయించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే మనకు స్కూల్ అసిస్టెంట్లో జీకేకి సంబంధించి, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా 10 మార్కులు ఉన్నాయి. కాబట్టి ఈ పిఐఈ సెకండ్ పేపర్ ఏదైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారో 150కి దగ్గర ఒక 120 మార్క్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ దాదాపు అందరూ ఎక్కువ మంది 90 లోపే స్కోర్ చేస్తున్నారు. కాబట్టి మనము హెచ్డబ్ల్యూఓలో దాదాపు ఒక 190 వరకు స్కోర్ చేస్తే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సెకండ్ పేపర్ సీరియస్గా చదివి దాంట్లో కనీసం 120 స్కోర్ వచ్చేటట్లు, అట్లాగే పేపర్ 1 70 మార్క్స్ మినిమం రావాలి. సో ఓవరాల్గా ఒక 190 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే ఈ గురుకులాతో కంపేర్ చేస్తే హెచ్డబ్ల్యూఓలో పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నట్టున్నాయి చాలా జోన్స్లో. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరికైతే 4 to 5 పోస్టులు ఉన్నాయో ఓపెన్లో వాళ్ళు, ఈ 4 పోస్టుల కంటే కూడా తక్కువగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లో మీ జిల్లాలో అనుకున్నట్లయితే మాత్రము ఈ 1-2 పోస్టుల కోసం మీరు రిస్క్ తీసుకొని వేస్ట్. కాబట్టి సీరియస్గా హెచ్డబ్ల్యూఓకి ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చూసుకోండి మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకొని చూస్ చేసుకోండి. సో నాకు తెలిసి డిఎస్సికి అయితే ఒక 2 months టైం అయితే ఎనఫ్ అనిపిస్తుంది, ఎవరైతే కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటారో. సో అటువంటి వాళ్ళు మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.